హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ప్రభుత్వం నుంచి భారీ అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను అధికారికంగా ప్రారంభించినట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు పథకాలను ప్రారంభించిన ప్రభుత్వం అదే సమయంలో కొత్త పెన్షన్ల ప్రక్రియను కూడా వేగవంతం చేసింది. గత 3 సంవత్సరాలుగా కొత్త ఆసరా పెన్షన్ల కోసం దాదాపు 10 నుండి 12 లక్షల మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం మళ్ళీ అప్లికేషన్ ప్రక్రియను ప్రారంభించింది. కొత్తగా అప్లై చేసుకునే వారు వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, ఒంటరి మహిళ, వికలాంగులు, నేతన్న, డొప్పు కళాకారులు, చర్మకారులు, హెచ్ఐవి బాధితులు, బీడీ కార్మికులు వంటి మొత్తం సుమారు 28 కేటగిరీల పెన్షన్లలో అర్హత ఆధారంగా అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 2016 రూపాయలు, వికలాంగులకు 4016 రూపాయల వరకు పెన్షన్ అందుతుంది. ఇక ప్రభుత్వం ఇప్పటికే ఉన్న 40 లక్షలకు పైగా పెన్షనర్లకు ప్రతి నెల భారీగా నిధులు విడుదల చేస్తుంది. అలాగే కొత్తగా మరో 2 లక్షల పెన్షన్లు మంజూరీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అర్హత ఉన్నవారు గ్రామాల్లో అయితే ఎంపీడీఓ కార్యాలయాలు, ప్రజాపాలన కౌంటర్లు లేదా ప్రజావాణి ద్వారా, పట్టణాల్లో అయితే మున్సిపల్ కార్యాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్స్గా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, ఇన్కమ్ సర్టిఫికెటు, ఫోటోలు, మొబైల్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ వివరాలు తప్పనిసరిగా సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా వితంతు పెన్షన్ కోసం భర్త మరణ ధృవీకరణ పత్రం కూడా అవసరం. వికలాంగుల పెన్షన్ కోసం మెడికల్ సర్టిఫికెటు మరియు క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా అవసరం కావచ్చు. దరఖాస్తులు పరిశీలించిన తర్వాత అర్హులైన వారికి పెన్షన్లు మంజూరీ చేస్తారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన వారికి కూడా తిరిగి పరిశీలించి ఎంపిక చేస్తారు. త్వరలోనే మొదటి విడతగా 2 లక్షల కొత్త పెన్షన్లు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే పెన్షన్ల పెంపుపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 2016 రూపాయల పెన్షన్ను 3000 రూపాయలకి, 4016 రూపాయల పెన్షన్ను 5000 రూపాయలకి పెంచేలా ప్రణాళికలు ఉన్నట్లు సమాచారం. అంటే మనకు 4000 రూపాయలు ప్లస్ 6000 రూపాయలు పెంపు చేస్తామని ఎన్నికల్లో చెప్పారు. మరి 3000 రూపాయలు ప్లస్ 5000 రూపాయలు ఏంటి అంటే గనక విడతల వారీగా పెంపు చెయ్యాలని అనుకుంటున్నారు. అందుకే 3000 రూపాయలు ప్లస్ 5000 రూపాయలు పెంపు చేసి ఇచ్చే అవకాశం ఉంది. ఈ జూన్ 20వ తేదీ వచ్చేలోపు ఈ పెంపు మీద అప్డేట్స్ వస్తాయి. అదేవిధంగా ఇకపై పెన్షన్ డబ్బులు పోస్టాఫీస్ ద్వారా కాకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అందుకే మీ బ్యాంక్ అకౌంటు ఆధారు, మొబైల్ నెంబర్తో సరిగ్గా లింక్ అయి ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మొత్తం మీద కొత్త పెన్షన్లు, పెన్షన్ల పెంపు, అలాగే డైరెక్ట్ అకౌంట్ క్రెడిట్ వంటి కీలక మార్పులతో తెలంగాణ ప్రభుత్వం పెద్ద అప్డేట్ ఇచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే దరఖాస్తు చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.